భారీ వర్షాలు వరంగల్ని ముంచెత్తాయి. నగరంలోని హనుమకొండ హంటర్ రోడ్లో భారీ వర్షం కురిసింది. దీంతో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నీట మునిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ అధికారులు విద్యార్థుల్ని సురక్షితంగా రక్షించారు. తాడు సాయంతో విద్యార్థులు ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో 36.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నెక్కొండలో 31 సెంటీమీటర్లు, సంగంలో 28.2 సెంటీమీటర్లు, కిలావరంగల్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 29 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ జిల్లాపై మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పెద్ద ఎత్తున పడింది. పలు ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల భారీ వర్షం కురవడం జరిగింది. జల దిగ్బంధంలో వరంగల్, హన్మకొండ, కాజిపేట ట్రై సిటీస్ ఉన్నాయనే చెప్పాలి. వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఉమ్మడి దీనికి సంబంధించి కిలావరంగల్లో 26 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్లు అధికారులు తెలిపారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాపై మొంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హన్మకొండ, కాజిపేట్ ఈ 3 ట్రై సిటీస్ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపైకి నడుము లోతు నీళ్లు చేరాయి. వరంగల్ జిల్లా పర్వతగిరిలో 36.7 సెంటీమీటర్ల వర్షపాతం, నెక్కొండలో 31 సెంటీమీటర్లు, సంగంలో 28.2 సెంటీమీటర్లు, కిలావరంగల్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుఫాన్ ఎఫెక్ట్ వరంగల్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మనం చూస్తున్నాం రైల్వే స్టేషన్లో కూడా ట్రాక్లపై నీరు నిలిచిపోయిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. వరంగల్ జిల్లాపై మొంతా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పాలి. రైల్వే స్టేషన్ ట్రాక్ మొత్తం నీట మునిగిన సిచ్యువేషన్ మనకు ప్రెజెంట్ కనబడుతోంది. వరంగల్ జిల్లాపై మొంతా తుఫాన్ తీవ్రత ఎలా ఉందో మనం చూడొచ్చు. రైళ్ల రాకపోకల్ని కూడా ఎక్కడికక్కడ అధికారులు నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హన్మకొండ, కాజిపేట ఈ 3 ట్రై సిటీస్ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మనం ప్రెజెంట్ చూస్తున్నాం ట్రైన్ అక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైల్వే ట్రాక్ మొత్తం పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితిని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగానే ఉందని చెప్పాలి. వరంగల్, హనుమకొండ, కాజిపేట ఈ ట్రై సిటీస్ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో సిచ్యువేషన్ చూడొచ్చు. అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఆ వాటర్ ఫ్లోని మనం చూడొచ్చు. రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఆ వరద నీటిలోనే స్థానికులు కూడా వారి ఇళ్లలోకి వెళ్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు. నడుము లోతు నీటిలో వరంగల్లో ఉన్న పలు ప్రాంతవాసులు చిక్కుకున్నారు. చూస్తున్నాం మనం వారు ఆ నీటిలో వెళ్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు. అవి రోడ్ల, నదులా కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంత ప్రజల్ని ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు. మొంతా ఎఫెక్ట్ కి సంబంధించి మనం చూడొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకవైపు పలు కాలనీల్లోకి వరద నీరు భారీగా చేరింది. మరోవైపు రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ మొత్తం పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. రైళ్లన్నింటినీ ఎక్కడికక్కడ నిలిపివేసిన పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు.
వరంగల్ జిల్లా పర్వతగిరిలో 36.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెక్కొండలో 31 సెంటీమీటర్లు, సంగెంలో 28.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంతా ఎఫెక్ట్ ట్రై సిటీస్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిందనే చెప్పాలి. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి ట్రై సిటీస్ లో ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి, వరంగల్ జిల్లాలో మొత్తం సంబంధించి మొత్తం చాలా తీవ్రమైనటువంటి ప్రభావం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లా లోపల తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా విజయవాడ అదేవిధంగా వరంగల్ కు సంబంధించినటువంటి 2 రైల్వే జంక్షన్ల మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితులు. ఎక్కడికి వాగులు వంకలు పొరడంతో చెరువు కట్టలకు పెద్ద ఎత్తున ప్రమాదం పొంచింది. వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరడంతో ఎక్కడికి కూడా జనజీవనం పూర్తి కూడా రోడ్డెక్కలేనటువంటి పరిస్థితి. రోడ్ల మీదకెళ్ళి బస్సులు నడవలేనటువంటి పరిస్థితి. కిలోమీటర్ల మేర మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్ళకి చేరాలంటే పాఠశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులంతా కూడా ఇళ్లలోకి చేరాలంటే రైతులు పడైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పటికిప్పుడు మొత్తం రోజు వరద నీటితోటి అంతర్గత కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ కుమారస్వామి.